పుష్ప 2 వివాదం ముగిసింది అనుకునే లోపే రేవంత్ సర్కార్ నుంచి అల్లు ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. నిర్మాత అల్లు అరవింద్ కి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్ కి సంబంధించి అక్రమ కట్టడంగా పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు. ఆ భవనంపై నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఒక పెంట్ హౌస్ నిర్మించినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారులు. అనుమతి లేని ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరించాలని కోరుతూ జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు అల్లు అరవింద్ కు షోకాజ్ నోటీసులు పంపారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో అల్లు కుటుంబానికి పలు భవనాలున్నాయి. అందులో అల్లు బిజినెస్ పార్క్ ఒకటి. ఇది కమర్షియల్ బిల్డింగ్. గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి సంస్థల కార్యాలయాలు ఈ భవనంలో ఉండనున్నాయి. పలు ఆఫీసులు, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ వంటివి నడుస్తున్నాయి. ఈ బిజినెస్ పార్క్ భవనాన్ని సుమారు 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. అయితే దీనికోసం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 4 అంతస్తుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అధికారిక అనుమతులు పొందారు. సుమారు ఏడాది క్రితం నిర్మాణం పూర్తవగా వాణిజ్య వినియోగంలోకి వచ్చింది. అయితే ఇటీవల ఎటువంటి అనుమతి తీసుకోకుండా 4వ అంతస్తుపై కొత్తగా పెంట్ హౌస్ నిర్మించారు. ఇది గమనించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇది భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడటం నగరపాలక సంస్థను కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చిందని అధికారులు అంటున్నారు. ఇక ఈ భవనం ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాల కోసం ఉపయోగించబడుతున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ తదుపరి చర్య ఏంటి అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అల్లు అరవింద్ వివరణ ఇచ్చే వరకు పెంట్ హౌస్ భవితవ్యంపై నిర్ణయం నిలిచిపోయింది. హైదరాబాద్ ప్రభుత్వ అధికారులతో అల్లు కుటుంబానికి వివాదం ఏర్పడటం ఇది కొత్తేమీ కాదు. పుష్ప 2 విడుదలకు ముందు సంధ్యా థియేటర్ దగ్గర ప్రీమియర్స్ వేసిన సందర్భంలో జరిగిన తొక్కిసలాట పలు వివాదాలకు దారితీసింది. ఓ నిండు ప్రాణం పోవడంతో ఆ కేసు విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండి రావాల్సి వచ్చింది. ఇప్పుడు అల్లు కుటుంబానికి చెందిన భవనంపై హైదరాబాద్ ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందని కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అల్లు కుటుంబంలో ఒక మరణం చోటు చేసుకుంది. దివంగత నటుడు అల్లు రామలింగ సతీమణి, మెగా నిర్మాత అల్లు అరవింద్ తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం మరణించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఆమె దశదిన కర్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్. ఈ కార్యక్రమం జరిగిన 24 గంటల్లోపే అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం.